తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో గవర్నర్ తన నిర్ణయాన్ని ప్రకటించనున్న తరుణంలో ఆ రాష్ట్ర రాజకీయాలలో పలు కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. శశికళ శిబిరంలో ఉన్న పలువురు నేతలు పన్నీర్ సెల్వానికి తమ మద్దతును ప్రకటిస్తూ ఉన్నారు. శాసనసభ్యులు చేజారిపోయే అవకాశం ఉందని భావించిన శశికళ వారిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది. రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్న తమిళనాడులో కీలక పరిణామాలు సంభవిస్తున్నాయి. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ అక్రమంగా ఒక రిసార్ట్లో నిర్బంధించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే హైకోర్టులో దీనిపై పిటిషన్ దాఖలు కాగా కోర్టు ఆదేశాలతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెవెన్యూ అధికారులతో కలిసి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఉన్న కాంజీపురం జిల్లా కోవత్తూరులోని గోల్డెన్ బే రిసార్టుకు వచ్చిన పోలీసులు ప్రజాప్రతినిధుల నుంచి వాంగ్మూలాలు సేకరించారు. రిసార్టుకు స్వచ్ఛందంగా వచ్చారా, ఎవరైనా బలవంతంగా తీసుకొచ్చారా, కుటుంబ సభ్యులతో సంప్రదించగలుగుతున్నారా తదితర వివరాలను సేకరించారు. అనంతరం దీనిపై నివేదికను తమిళనాడు డీజీపీకి సమర్పించనున్నారు. ఎమ్మెల్యేల అక్రమ నిర్బంధం కేసు సోమవారం మద్రాస్ హైకోర్టులో విచారణకు రానుండగా డీజీపీ ఈ అంశంపై న్యాయస్థానంలో అఫిడవిట్ సమర్పించనున్నారు. అన్నాడీఎంకే కార్యకర్తల మద్దతు పన్నీరు సెల్వానికి ఉన్నందున శశికళ శిబిరంలో పలువురు పునరాలోచనలో పడినట్లు సమాచారం. శశికళకు మద్దతిస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న భావన వారిలో నెలకొంది. ఈ నేపథ్యంలో కృష్ణగిరి లోక్సభ సభ్యుడు అశోక్ కుమార్, నామక్కల్ లోక్సభ సభ్యుడు సుందరం పన్నీరు సెల్వం నివాసానికి చేరుకుని ఆయనకు తమ మద్దతును తెలిపారు. జయలలిత మరణంపై తమకు సందేహాలున్నాయని, ఆమె మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని సుందరం కోరారు. జయలలిత నివాసం పోయస్ గార్డెన్లోని వేద నిలయాన్ని జయ స్మారక మందిరంగా మార్చేందుకు సంతకాల ఉద్యమాన్ని పన్నీరు సెల్వం ప్రారంభించారు. తొలి సంతకాన్ని పన్నీరు సెల్వం చేశారు. పన్నీరు సెల్వం కేబినెట్లో 31 మంది మంత్రులు ఉండగా తొలిసారి ఒక మంత్రి ఆయన పక్షాన నిలిచేందుకు ముందుకొచ్చాడు. తమిళనాడు విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్ పన్నీరు నివాసానికి వచ్చిన ఆయనకు మద్దతునిచ్చారు. 2 రోజుల క్రితం వరకు పాండ్యరాజన్ శశికళ వర్గంలో ఉన్నారు. ఇలా ఒక్కొక్కరు చేజారిపోతున్నందున శశికళ శిబిరంలో కలవరం మొదలైంది. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా తాను ఎన్నికైనందున ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావుకు శశికళ ప్రత్యేక లేఖ రాశారు. పన్నీర్ సెల్వం రాజీనామా చేసి వారం రోజులైందని, ఇప్పటికే ఆ రాజీనామా ఆమోదించినందున కొత్త ప్రభుత్వ ఏర్పాటులో మరింత తాత్సారం జరుగుతోందని గవర్నర్కు రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు. తనకు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేలతో కలిసి ఇవాళ రాజ్భవన్కు వచ్చేందుకు అనుమతినివ్వాలని ఆమె గవర్నర్ను కోరారు. తమిళనాడు శ్రేయస్సు దృష్ట్యా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు త్వరగా నిర్ణయం తీసుకోవాలని శశికళ గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష తీర్మానం తనకు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేలతో కూడిన వివరాలను ఇప్పటికే గవర్నర్కు సమర్పించిన విషయాన్ని శశికళ లేఖలో పేర్కొన్నారు. అనంతరం పోయస్ గార్డెన్లో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఆమె ఎంజీఆర్ మరణానంతరం ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ పార్టీని కాపాడేందుకు జయలలిత ఎంతో శ్రమించారని గుర్తు చేశారు. ప్రస్తుతం పార్టీలోని చీడ పురుగుల వలన ఆపద వచ్చిందని, పార్టీని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. పన్నీరు సెల్వానికి మరింత మంది శాసనసభ్యుల మద్దతు పలికే అవకాశం ఉందని తేలడంతో శశికళ తదుపరి చర్యలను ప్రారంభించింది. తన శిబిరంలో ఉన్న శాసనసభ్యులను నేరుగా కలిసేందుకు చెన్నై శివారు కూవత్తూరులోని గోల్డెన్ బే రిసార్ట్కు వెళ్లారు. తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో సమాలోచనలు జరిపారు. పార్టీని కాపాడాలంటే తనకు మద్దతునివ్వాలని శశికళ ఎమ్మెల్యేలను కోరుతున్నారు.